ప్రేమ అంటే ఇది, వైసీపీ కాంగ్రెస్ వేరువేరు కాదన్న ప్రధాని. చిలకలూరుపేట ప్రజాగళం సభలో ఎలాంటి హామీలు ఇవ్వకున్నా ప్రధాని మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ వైసీపీ వేరువేరు కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే వైసీపీ నుంచి కాంగ్రెస్కు వలసలను నివారించి జగన్కి ఓటు బ్యాంకును స్థిరీకరించడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీతో 6 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్న తెరచాటు బంధం అంత తేలిగ్గా ఎలా పోతుందని కాంగ్రెస్ వామపక్ష నేతలు సెటైర్లు విసురుతున్నారు. వైసీపీని గెలిపించడానికే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టు అంచనా వేస్తున్నారు. దీనిపై టీడీపీ జనసేన శ్రేణులు స్పందించడం లేదు. స్పందిస్తే ఏమవుతుందోనని ఆ పార్టీ నేతలు గుమ్మనంగా ఉండిపోయారు. ఇది ప్రేమ అంటే ఇదేనట. కాంగ్రెస్ వైఎస్ఆర్ వైసీపీ అండ్ కాంగ్రెస్ వేరువేరు కాదా, ఈ రెండు ఒకటే అని చెప్పి మోడీ చిలకలూరుపేట ప్రజాగళం సభలో చెప్పిండు. అంటే ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల ఒకటే అనే పద్ధతిలో చెప్పారు. ఒకటే అని చెప్పడం మోడీ వైసీపీకి లాభం చేకూర్చడం కోసమే చెప్పిండు అనేది ఒక విశ్లేషణ జరుగుతుంది ఏపీలో. ఎందుకంటే వైసీపీ నుంచి అసమ్మతివాదులు ఎవరైనా కాంగ్రెస్ వైపు పోకుండా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ప్రధాని స్టేట్మెంట్ని చూసి వైసీపీ కొంత మంచి లాభం జరిగే అవకాశం ఉంది. ఇందులోంచి వ్యతిరేకంగా ఉన్న ఓట్ బ్యాంకు స్ప్లిట్ కాకుండా ఉంటుంది కాంగ్రెస్ వైపు అనేది ఒక విశ్లేషణ జరుగుతుంది. ఇంకోటి, అక్కడ ఎట్లాంటి హామీలు ఇవ్వలేదు, ఎట్లాంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయలేదు అనేది కూడా ఒక చర్చ ఉంది. మొత్తానికైతే ప్రేమ అంటే ఇదేనట. వైసీపీ కాంగ్రెస్ వేరువేరు కాదని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి మేలు చేసే విధంగా ఉన్నాయనేది ఏపీలో ఇప్పుడు చర్చ. అది మరి ఇప్పుడు అటు జనసేన కానీ టీడీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ స్పందించాలి. స్పందించే ధైర్యం దమ్ము వాళ్ళకి లేదు. ప్రధాని మోదీని అసలు పొగిడిందే పొగుడుకుంటా పోటీలు పడి పొగిడారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ పడి పొగిడారు. ఇక వాళ్ళు ఏం స్పందిస్తారు? వాళ్ళు తీరా మొత్తం పతనం అయిందా కూడా ఇట్లే ఉంటారు. ప్రజలు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మరి ప్రధానమంత్రికి కూడా అర్థమైందా? వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని ఆయన మాట మాట్లాడిందా? వైఎస్ఆర్సీపీ లాభం జరగటం కోసమే ఆయన మాట్లాడిందా ఏందనేది తెలియదు. కానీ మొత్తానికైతే చర్చ జరుగుతుంది.